కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. చలిలో మేడపై కోడలి వంటలు. రామపురంలో ఆ రోజు సాయంత్రం 5 గంటలకే చీకటి పడింది. చలిగాలులు కత్తుల్లా గుచ్చుకుంటున్నాయి. ఊరి జనమంతా స్వెటర్లు, మంకీ క్యాప్లు వేసుకుని దెయ్యాల్లా తిరుగుతున్నారు. సూర్యకాంతం ఒక మందపాటి రగ్గుని శాలువాలా కప్పుకొని పక్కనే ఉన్న కోమలితో కలిసి మార్కెట్కొచ్చింది. కోమలి కూడా చేతులకు గ్లౌజులు, తలకి స్కార్ఫ్ కట్టుకొని ఉంది. అబ్బాబ్బా, ఏంటో ఈ చలి. కూరగాయలు కొనాలంటే భయంగుంది. ఆ టమాటాలు చూడు, ఐస్ గడ్డల్లాగున్నాయి. వాటిని పట్టుకుంటే నా వేళ్ళు రాలిపోయేలాగున్నాయి. అవునత్తయ్య, ఈ చలికి కూరగాయలు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉన్నాయి. అందుకే ఈరోజు ఏదైనా స్పైసీగా వండుకుందాం. స్పైసీనా? ఏదో ఒకటి ఏడవండి, కానీ తొందరగా ఇంటికి బా, నా కాళ్ళు ముద్దు బారిపోతున్నాయి. ఇంతలో కూరగాయల షాప్ సుబ్బారావు దగ్గుతూ వచ్చాడు. రండి సూర్యకాంతం గారు, ఫ్రెష్గా వంకాయలొచ్చాయి, తీసుకోండి. ఫ్రెషా? అవి చూస్తుంటే చలి కొనుక్కుపోయి ముడుచుకుపోయినట్టున్నాయి. కేజీ ఎంత? 50 రూపాయలండి. చలికి రేట్లు పెరిగినాయి. 50? వంకాయల లేక బంగారం కాయలా? చలికి రేట్లు పెరుగుతాయా? ఇదేమిలా రాజిక్రా బాబు. గొడవద్దత్తయ్యా, చలికి ఆయన బుర్ర కూడా గడ్డకట్టుంటుంది. త్వరగా కొనుక్కొని వెళ్ళిపోదాం. అలా కూరగాయలు కొనుక్కొని తిరిగి వస్తూ ఉండగా దారిలో పక్కింటి శాంతమ్మ ఎదురైంది. ఆవిడ ఏకంగా ఒక దుప్పట్నే ఒంటికి చుట్టుకొని ఉంది. జీవికాంతం, ఈ చలిలో బయటకొచ్చావు, సాహసమే చేసావు. కడుపుకి ఆకలేస్తే చలిని లెక్క చేస్తామా శాంతమ్మా? ఆయన నువ్వేంటి నడిసొచ్చే బెడ్రోల్లాగున్నావు? చలికి తట్టుకోలేక దుప్పటితో సహా వచ్చేసా. ఈరోజు మా ఇంట్లో వంట బంద్, హోటల్ నుండి తెప్పించుకుంటున్నాం. మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మా ఇంట్లో ఈరోజు రూఫ్ టాప్ డిన్నర్ ఆంటీ, మేడ మీద వండుకొని తింటాం. మేడ మీద? ఈ చల్లోనా? మీకు పిచ్చా లేక చలికి పైత్యం చేసిందా? మా కోడలకి పిచ్చి ముదిరింది శాంతమ్మా. సిటీలో ఇట్టాగే చేస్తారంట. నా కర్మగాలు ఒప్పుకున్నా. జాగ్రత్తగా అంతం, ఆ గాలికి నువ్వు ఎగిరిపోతే రేపు పేపర్లో ఎగిరిపోయిన ఎక్స్ప్రెస్ అని వార్త వస్తుంది. నోరు ముయ్యవే, నేను ఎగిరిపోతే ముందు నీ ఇంటి మీద పడతా, నీళ్లు కూల్చేత్తా. పద కోమలే. సూర్యకాంతం విసుగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కోమలి నవ్వుకుంటూ వెనకాలే వెళ్ళింది. ఇంటికి రాగానే కోమలి హడావిడి మొదలుపెట్టింది. రాజేష్, రామారావు హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. మామయ్య గారు, రాజేష్, లేవండి, మిషన్ స్టార్ట్. సామాన్లన్నీ మేడ మీదకి మోయాలి. ఏంటి, నిజంగానే మేడ మీదకి వెళ్తున్నావా? నేనేదో జోక్గా అనుకున్నానే. నాన్న, కోమలి ఏదైనా డిసైడ్ అయితే అస్సలు వెనక్కి తగ్గదు. పదండి, లేకపోతే మనకి భోజనమే ఉండదు. అందరూ కలిసి స్టవ్వు, గ్యాస్ బండ, పిండి గిన్నెలు, నూనె డబ్బా, గరిటెలు, ప్లేట్లు, మంచినీళ్ల సీసాలు అన్నీ మేడ మీదకి మోసుకొచ్చారు. సూర్యకాంతం మాత్రం కేవలం తన కుర్చీ, రగ్గు పట్టుకుని వచ్చింది. ఓరి దేవుడా, ఒక్క పూట తిండి కోసం ఎంత కష్టపడాలా? వంటగదిలో వండుకొని హాల్లో కూర్చొని తింటే ఎంత సుఖం! సుఖం వేరు, అనుభూతి వేరత్తయ్య. ఈ చలిగాలిలో ఆరు బయట వేడివేడి వంటలు తింటే ఆ కిక్కే వేరు. మేడ మీద వాతావరణం భయంకరంగా ఉంది. గాలి గట్టిగా వీస్తుంది. చెట్ల ఆకులు దెయ్యాల్లా ఊగుతున్నాయి. సూర్యకాంతం ఒక మూల కుర్చీ వేసుకుని దాని చుట్టూ రగ్గులు అడ్డుగా కట్టుకొని ఒక కోటలాగా కట్టుకొని కూర్చుంది. రామారావు మంకీ క్యాప్ పెట్టుకుని వణుకుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఐటమ్ మిర్చి బజ్జీ. ఈ చలికి పర్ఫెక్ట్ మ్యాచ్. రాజేష్, వీడియో తీస్తున్నావా? ఆన్ చేశాను కోమలి, యాక్షన్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కోమలి కిచెన్. ఈరోజు మనం రామాపురం చలిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఓపెన్ ఎయిర్ కుకింగ్ చేస్తున్నాం. మా అత్తయ్య గారు చూడండి, రగ్గుల మధ్యలో రాణిలా ఎలా దాక్కున్నారో. యారా, నన్ను చూపిస్తావా? కెమెరా పగల కొడతా. ముందు ఆ బజ్జీలు తగలెట్టు, ఆకలికి ప్రాణం పోతుంది. ఇప్పుడే అత్తయ్య అంటూ కోమలి నూనెలో మిరపకాయ వేయబోతుంది. కాని గాలికి స్టవ్ మంట అటు ఇటు నాట్యం చేస్తుంది. నూనె అస్సలు కాగటం లేదు. ఎంతసేపటికి నూనె గోరువెచ్చగా కూడా అవ్వలేదు. ఏమ్మా కోమలి, ఆ బజ్జీలు రాత్రికన్నా అవుతాయా, లేక రేపు పొద్దున్న సూర్యుడొచ్చాక అవుతాయా? నా కడుపులో ఎలకలు అలసిపోయి పడుకున్నాయమ్మా. మావయ్య, గాలికి మంట తగలడం లేదు. ఒక పని చేద్దాం. రాజేష్, నువ్వు ఆ పెద్ద గొడుగు తెచ్చి స్టవ్కి అడ్డుగా పట్టుకో.
గొడుగా? వర్షం పడట్లేదు కదా? గాలి ఆపడానికి రా బాబు, వెళ్ళు. రాజేష్ కిందకి వెళ్లి ఆ పెద్ద గొడుగు తీసుకొచ్చి స్టవ్కి అడ్డుగా నిలబడ్డాడు. రామారావు ఇంకో పక్క లుంగీ అడ్డు పెట్టాడు. ఎట్టకేలకి కాసేపటికి నూనె కాగింది. కోమలి బజ్జీలు వేసింది. సయ్యమని శబ్దం రాగానే అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇదిగోండి, వేడి వేడి స్నో మిర్చి బజ్జీ రెడీ. కోమలి గరిటెతో బజ్జీలు తీసి ప్లేట్లో వేసింది. సూర్యకాంతం ఆశగా చేయి చాచింది. ఆ ప్లేట్ ఇటు దల్లి, నా జన్మ ధన్యం అవుతుంది. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద గాలి వీస్తుంది. ఆ శబ్దం భయంకరంగా వచ్చింది. ఆ గాలి ధాటికి రాజేష్ చేతిలో గొడుగు ఎగిరిపోయింది. ప్లేట్లో ఉన్న బజ్జీలు గాలికి ఎగిరి పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ మీద పడ్డాయి. కొన్ని కింద మట్టిలో పడ్డాయి. అయ్యో, నా బజ్జీలు గాలి దేవుడు లాగేసుకున్నాడు. ఎంత అన్యాయం. అరే, ఇదంతా వీడియోలో రికార్డ్ అయింది. ఫ్లయింగ్ బజ్జీస్ అని పెడదాం, మిలియన్ వ్యూస్ పక్కా వస్తాయి. ఫ్లయింగ్ బజ్జీలు కాదురా, మన కడుపులో ఫ్రస్ట్రేషన్ బజ్జీలు గాలుతున్నాయి. కోమలి, ఇంకో వాయి వెయ్యమ్మా త్వరగా. ఈసారి ప్లేట్ని నేను గట్టిగా పట్టుకుంటాను. బజ్జీలు వర్కౌట్ అవటం లేదని కోమలి దోశలకి షిఫ్ట్ అయింది. అత్తయ్య, బజ్జీలు ఎగిరిపోతున్నాయి కదా, ఇప్పుడు దోశ వేస్తాను. ఇది పెనానికి అతుక్కొని ఉంటుంది కాబట్టి ఎగిరిపోదు. ఏదో ఒకటి ఏడవండి, నా కడుపు నిండితే చాలు నాకు. అంతలో పక్క మేడ మీద నుంచి టార్చ్ లైట్ వెలుతురు పడింది. శాంతమ్మ వాళ్ళ ఆయన గోడ మీద నుంచి తొంగి చూస్తున్నారు. ఎవండి సూర్యకాంతం గారు, ఏంటి టైంలో మేడ మీద యాగం ఏమైనా చేస్తున్నారా? పొగలొస్తున్నాయి, వాసనలేమో అద్దిరిపోతున్నాయి. యాగం కాదమ్మా శాంతమ్మ, యోగం. చలిలో వంటల యోగం, మా కోడలి ప్రయోగం. ఓహో, ఆ బజ్జీల వాసన మా ఇంటి వరకు వస్తోంది. మాకు కూడా 4 బజ్జీలు ఇస్తారా? మా ఆయనకి నోరు ఊరిపోతుందంట. మాకే దిక్కులేదు, మీకు కావాలా? ఎలా నావతలకి ఈ గాలికి బజ్జీలు ఎగిరి మీ మేడ మీద పడితే ఏరుకొని తినండి, మేము దానకరులం కాదు. అబ్బా, ఎంత కోపం. సరేలే, రేపొద్దున్న ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు నన్ను పిలవండి, నేను తోడొస్తా. ఈ చలిలో బయట తింటే రేపు గ్యారెంటీగా హాస్పిటల్కే అని చెప్పి శాంతమ్మ వెళ్ళి కోమలి దోశ వేసింది. కాని చల్లటి గాలికి దోశ పెనం మీద నుంచి తీసేలోపే గట్టిగా రాయిలా మారిపోయింది. అత్తయ్య, ఇది దోశలా లేదు, కరకరలాడే ఐరన్ ప్లేట్లా అయ్యింది. గరిట దిగట్లేదు. రాజేష్ ఒక ముక్క కొరికి చూసి, అబ్బా, నా పన్ను విరిగింది. నిజంగానే ఇది దోశ కాదు, సిమెంట్ రేకు. దీన్ని తినడం కంటే దీంతో ఇల్లు కట్టుకోవడమే బెటరు. ఇక చాలు, మీ రూఫ్ టాప్ పాటలు తాగాలయ్యా. ఆకలేస్తుంటే రాళ్ళు రప్పలు పెడతారా? నా ఓపిక నశించింది, నేను కిందకి వెళ్ళిపోతున్నా. ఆవకాయ వేసుకుని అన్నం తింటా. అత్తయ్య, ఆగండి అత్తయ్య, ప్లీజ్ ప్లీజ్. లాస్ట్ ఐటమ్ మ్యాగీ. ఇది 2 నిమిషాల్లో అయిపోతుంది. గాలికి ఎగరదు, గట్టిపడదు. కప్పుల్లో పోసుకొని తాగొచ్చు, సూప్ లాగా ఉంటుంది. సరేనమ్మా, ఇదే ఆఖరి ఛాన్స్ నీకు. త్వరగా కానివ్వు, నా ప్రాణం పోతుందో పక్క. కోమలి చకచకా మ్యాగీ చేసింది. వేడివేడిగా పొగలు కక్కుతున్న మ్యాగీని అందరికీ కప్పుల్లో ఇచ్చింది. అందరూ హాయిగా గాలిలో కూర్చుని వణుకుతూనే మ్యాగీ తినటం మొదలుపెట్టారు. అబ్బా, సూపర్. ఈ చలిలో ఈ వేడివేడి మ్యాగీ స్వర్గం. ఇదే కదా మనకు కావాల్సింది. పర్లేదు, ఇది బాగుంది. ఎన్నాళ్ళకు మంచి పని చేసావు కోమలి. సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి ఒక కాకి కావు కావుమని అరుస్తూ వెళ్ళింది. అది వెళ్తూ వెళ్తూ ఒక రెట్ట వేసింది. అది సరిగ్గా సూర్యకాంతం మ్యాగీ కప్పులో పక్కుమని పడింది. సూర్యకాంతం కప్పులోకి చూసి గట్టిగా అరుస్తూ, చిచి, నా మ్యాగీలో ఏదో పడింది, తెల్లగా నల్లగా. అప్పుడు రామారావు టార్చ్ లైట్ వేసి చూశాడు. కాంతం, అది పక్షి ఆశీర్వాదం కాంతం, న్యాచురల్ గార్నిషింగ్ అనుకో. గార్నిషింగా? నా బతుకు బస్ స్టాండ్ అయింది. సే కోమలి, నీ వంటలొద్దు, నీ మేడ మీద డిన్నర్ వద్దు, నీ యూట్యూబ్ వీడియో తగలయ్యా. పదండ్రా కిందకే. అమ్మా, వీడియో క్లైమాక్స్ అదిరిపోయిందమ్మా. నీ ఎక్స్ప్రెషన్ అయితే సూపర్. కాకి రెట్ట, మ్యాగీ బుట్ట, ఈ టైటిల్ పెడదాం ఈ వీడియోకి. ఆపరా నీ వీడియో గోల. కిందకి పదండి ముందే, లేకపోతే మిమ్మల్ని అందరిని మేడ మీద నుండి తోసేస్తాను. ఇక అందరూ సామాన్లు సర్దుకొని వణుకుతూ కిందకి పరుగులు తీశారు. మేడ మీద సగం కాలిన బజ్జీలు, గట్టిపడిన దోశలు, కాకి రెట్టపడ్డ మ్యాగీ అలా అనాథల్లా మిగిలిపోయాయి. అందరూ కిందకొచ్చి నేల మీద కూర్చుని ఆవకాయ అన్నం తింటున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం ఆవకాయ కారానికి షూ అన్న శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇంటి పట్టున
4 గోడల మధ్య తింటే ఆ సుఖమే వేరు కాంతం. ఆ మేడ మీద గాలికి నా చెవులు ఇప్పటికీ ఆ ఘియ్యో అన్న శబ్దమే అరుస్తున్నాయనుకో. సారీ మావయ్య, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనుకున్నా, కానీ మరీ ఇంత గాలి కాకులు కూడా వస్తాయని అనుకోలేదు. ఈ ఎక్స్పీరియన్స్ సంగతి పక్కన పెట్టు. రేపొద్దున్నే ఆ శాంతమ్మకు మాత్రం మంచి టాపిక్కే దొరికింది. సూర్యకాంతం మేడ మీద బజ్జీలు ఎగరేసింది, కాకి రెట్ట మ్యాగీ తినిపించిందని ఊరంతా డప్పు కొట్టుద్ది. నా పరువు గంగలో కలిసింది. రాజేష్ ఫోన్ చూస్తూ గట్టిగా నవ్వుతాడు. అమ్మా, మన వీడియో అప్పుడే పోస్ట్ చేశానా, 10 నిమిషాల్లో 1000 వ్యూస్ వచ్చేసాయి. కామెంట్స్ చూడు, ఫ్లయింగ్ బజ్జీస్ రెసిపీ చెప్పండి ఆంటీ, కాకి చాలా కరెక్ట్ టైంకి వచ్చింది, అత్తయ్య గారి ఎక్స్ప్రెషన్స్ ఆస్కార్ లెవెల్ అని పెడుతున్నారు. అమ్మా, మనం ఫేమస్ అయిపోయాం. సూర్యకాంతం కోపంగా లేచి రాజేష్ని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. ఆర్ దరిద్రుడా, ఆ వీడియో పోస్ట్ చేసావా? డిలీట్ చేయరా ముందు, లేకపోతే నేను ఇంట్లోంచి గింటేస్తాను. ఆగమ్మా, వైరల్ అవుతుంది కదా, డబ్బులు వస్తాయి. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వుతారు. సూర్యకాంతం రాజేష్ వెంటబడుతుంది. బయట చలిగాలి ఇంకా వీస్తూనే ఉంది, కానీ ఆ ఇంట్లో మాత్రం నవ్వుల వెచ్చదనం నిండిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రామాపురం ఊరంతా చలికి వణికిపోతూ గాఢ నిద్రలో ఉంది. అర్ధరాత్రి దాటినా రామారావు ఇంట్లో మాత్రం ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. రామారావు చలికి తట్టుకోలేక హాల్లో అటు ఇటు పచార్లు చేస్తూ తనకు తానే కొనుక్కుంటున్నాడు. అబ్బా, ఈ చలేంట్రా బాబు, ఈ ఎముకలు కొరికి బారేస్తుంది. దుప్పటి కప్పుకుంటే చెమట, తీస్తేనేమో చలి. అసలు ఈ వాతావరణానికి ఏమైంది? మనిషిని బతకనిచ్చేలాగలేదు. దీనికి తోడు కడుపులు ఈ ఆకలి గోలొకటి. అప్పుడే గొంతు సవరించుకుంటూ వంటింటి వైపు చూస్తూ, సాయంత్రం ఆ పెసరట్టు ఉప్మా తిన్నప్పుడు బానే ఉంది, కానీ ఇప్పుడు ఆకలితో ప్రాణం పోతుంది. ఎవరైనా వేడివేడిగా మిర్చి బజ్జీలేసిస్తే ఎంత బావుండో. అప్పుడే సూర్యకాంతం గది తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించింది. రామారావు ఉలిక్కిపడి గోడకున్న ఫోటోని చూస్తున్నట్టు నటించటం మొదలుపెట్టాడు. సూర్యకాంతం నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చింది. ఎవరండి అది? ఈ అర్ధరాత్రి పూట దొంగల్లాగా సవడేంటి? హాల్లో ఎవరు తిరుగుతున్నట్టు కాళ్ళ చప్పుడు వినిపిస్తాంది. నేనేలే కాంతం, దొంగలెవరు కాదులే, నీ భర్తని. మీరా? ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నారు? టైం ఎంతైందో చూసారా? 1 గంట అవుతుంది. దెయ్యాలు తిరిగే వేళ ఇది. నిద్ర రాకేగా ఇలా తిరుగుతున్నాను. అయినా దెయ్యాలకి చలేయదు, నాకేస్తుంది. ఈ చలికి తోడు ఆకలి కూడా వేస్తుంది. ఏంటి ఆకలా? సాయంత్రం 6 పెసరట్లు తిన్నారుగా, అప్పుడే ఆకలి ఎట్టయ్యాతది? మీ కడుపులో ఏమైనా రాక్షసుడు దాక్కున్నాడా ఏంటి? 6 పెసరట్లు తిన్నా నిజమే, కానీ ఈ చలికి అవి ఎప్పుడో ఆవిరైపోయినాయి. ఇప్పుడు ఏదైనా వేడివేడిగా కారంగా తింటే బాగుండి అనిపిస్తుంది. ప్లీజ్ కాంతం, ఏదోటి చేసి పెట్టవా? ఓహో, ఇప్పుడు మీకు వంట కావాలా? నేను పొద్దున్నే లేచి చాకిరీ చేసి ఇప్పుడే కాస్త నడుం వాల్చాను. వంటింట్లో సామాన్లన్నీ సర్దేశా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి గిన్నెలు తీసి వంట చేసే ఓపిక నాకు లేదు బాబు. కావాలంటే ఆ కొండలో నీళ్లున్నాయి, తాగి పడుకోండి. నీళ్లు తాగితే ఆకలి చేస్తుందా కాంతం? ఇంకాస్త ఎక్కువ అవుద్ది గాని, నువ్వు కాస్త మనసు పెడితే ఓ 2 నిమిషాల్లో మ్యాగీ లాంటిది ఏదైనా చేసి నాకిచ్చేయగలవు తెలుసా? మ్యాగీనా? అదెక్కడదండి, మన ఇంట్లో అసలు ఉందా? ఆయన రాత్రిపూట నా మీద ప్రేమ ఒలకపోయకండి, నాకు ఓపిక లేదు, నేను చెయ్యనంతే. వీళ్ళిద్దరి మధ్య గొడవ విని పక్క గదిలో నుంచి రాజేష్ నిద్రలేచి అక్కడికొచ్చాడు. అమ్మా, నాన్నా, ఏంటి గొడవ? అర్ధరాత్రి పూట మీ సీరియల్ ఇంకా అవలేదా? పక్కింటాళ్ళు లేచొస్తారిప్పుడు. చూడు రాజేషు, మీ అమ్మనడుగా మాట. కట్టుకున్న భర్త ఆకలితో చేస్తుంటే కనీసం ఇంత అన్నం ముద్ద పెట్టమంటే కసురుకుంటుంది. ఇదేనా సంస్కారం? మొదలెట్టారా? సంస్కారం గురించి మీరే చెప్పాలి మరి. కొడుకు ముందు నా మీద నిందలేయడం కాదు, సమయం సందర్భం ఉండాలిగా. నాన్నగారు, నిజం చెప్పాలంటే మీ గొడవ విని నాకు కూడా మెలకు వచ్చింది. నాకు కాస్త ఆకలిగానే ఉంది. ఇందాక నుంచి కడుపులో గుడుగుడలు మొదలయ్యాయి. జొమాటోలో చూద్దామంటే ఈ టైంలో మన ఊరికి ఎవరొస్తారు? భలే తండ్రి కొడుకులు తయారయ్యారు. మీ ఇద్దరికి ఇప్పుడు వండి పెట్టడానికి నేను రోబోని కాదు. వెళ్ళి బుద్ధిగా పడుకోండి. పొద్దున లేవగానే వేడి ఇడ్లీ వేస్తాను. పొద్దున్న ఇడ్లీలు సరే, ఇప్పుడు ప్రాణం పోతుంది మరి. అప్పుడే అందరినీ ఆశ్చర్యపరుస్తూ కోమలి తన గదిలో నుంచి ఎంతో ఉత్సాహంగా బయటకొచ్చింది. ఆమె చేతిలో గరిట పట్టుకుని యుద్ధానికి సిద్ధమైన సైనికురాల్లా ఉంది. అత్తమ్మా, మామయ్య గారు, ఆగండి, మీ కష్టాలు తీర్చడానికి నేనున్నాను. నువ్వున్నావనే గదమ్మా కోమలి మా భయమంతా. అసలే అర్ధరాత్రి నువ్వు వంటింట్లోకి వెళ్తే ఆ గిన్నెల సౌండ్కి
ఊరంతా లేసుద్ది. దయచేసి వెళ్ళి పడుకో తల్లి. ఛ, మీరెప్పుడు నన్ను తక్కువ అంచనా వేస్తారత్తమ్మ. ఈ మధ్య నేను ఆన్లైన్లో ఒక వైరల్ వీడియో చూశాను. దాని పేరు అగ్నిపర్వతం స్పెషల్ మసాలా. ఆ వంట ఒక్క ముద్ద తిన్నారంటే చాలు, చలి భయపడి పారిపోతుందంట. మన శరీరంలో హీటర్ ఆన్ చేసినట్టు వేడి పడుతుందంట. హీటరా లేక మంట? మొన్న నువ్వు చేసిన టీ తాగి నా గొంతు 2 రోజులు మండింది. అది అల్లం ఎక్కువైందిలేండి రాజేష్ గారు. ఈసారి పక్కా కొలతలతో చేస్తాను. మామయ్య గారు, మీకు ఆకలిగా ఉందన్నారు కదా, కేవలం 10 నిమిషాలు ఇవ్వండి, అద్భుతం చేసి చూపిస్తాను. అద్భుతం సంగతి తర్వాత ముందేదో ఒకటి తినడానికి పెట్టి తల్లి. ఆకలితో పేగులు మెలికలు తిరుగుతున్నాయి. యావండి, మీకేమైనా మతిపోయిందా? దీని చేతి వంట తిని హాస్పిటల్ పాలవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఆకలితో చావటం కన్నా కోమలి వంట తిని చావడమే బెటర్ కాంతం. కానివమ్మ కోమలి నువ్వు. థ్యాంక్ యూ మావయ్య. రాజేష్ రా, నాకు హెల్ప్ చేద్దు గాని. నేనా? నన్ను వదిలే కోమలి. నేను నీ ప్రయోగశాలలో ఎలుకని కాలేను. రా అని చెప్తున్నాను కదా. ఒక గొప్ప షెఫ్కి అసిస్టెంట్గా ఉండడం నీ అదృష్టం అని కోమలి బలవంతంగా రాజేష్ని వంటింట్లోకి లాక్కెళ్ళింది. సూర్యకాంతం, రామారావు హాల్లో సోఫాలో కూర్చుని టెన్షన్గా వంటింటి వైపు చూస్తున్నారు. వంటింట్లో నుంచి పాత్రల చప్పుడు మొదలైంది. రాజేష్, ఆ డబ్బా ఇవ్వు. కాదు కాదు కాదు, ఆ పక్కనున్న ఎర్ర డబ్బా. ఇదా? ఇది కారప్పొడి కదా కోమలి. ఎంతేస్తున్నావు? స్పూన్తో వేయాలి గాని అలా గుప్పిడి వేస్తున్నావేంటి? నీకేం తెలీదు రాజేష్, ఇది చలికాలం స్పెషల్. ఆ చెఫ్ వీడియోలో చెప్పాడు నాకు. కారం ఎంతుంటే చలి అంత పారిపోతుంది అని. ఇంకా ఆ మిరియాల పొడి కూడా ఇవ్వు. ఏంటి, మిరియాల పొడి కూడానా? ఇప్పటికి అది ఎర్రగా ఉంది. ఇది కూడా వేస్తే తినగలమా అసలు? స్పైసీగా ఉంటేనే మజా. ఆ ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఇవ్వు, ఏది వదలొద్దు. అమ్మో, నువ్వు వంట చేస్తున్నావా లేక ఏదైనా బాంబు తయారు చేస్తున్నావా? ఆ వాసన చూడు ఎంత ఘాటుగా వస్తుందో. హాల్లో కూర్చున్న రామారావు, సూర్యకాంతం ముక్కులు ఎగబీల్చారు. ఏమే కాంతం, ఏదో ఘాటు వాసన వస్తున్నట్టుంది. ముక్కు పుట్టాలు అదిరిపోతున్నాయి. అమ్మో, తుమ్మొస్తుంది. అక్షయ్, చూసారా, మొదలైంది అప్పుడే. ఆ పిల్ల ఏం గలుపుతుందో ఏంటో. అసలే మీకు గ్యాస్ ట్రబులు. ఆకలి ముందు గ్యాస్ ట్రబుల్ చిన్న విషయంలే కాంతం, కానీ వాసన మాత్రం అదిరిపోతుంది. కోమలి, ప్లీజ్ ఆపు. నా కళ్ళు మండుతున్నాయి. నువ్వు ఇందులో కారం వేసావా లేక కారం తోట దంచేసావా? నువ్వు సైలెంట్గా ఉండు రాజేష్. వంట పూర్తయింది కదా, ప్లేట్ తీ. కాసేపటికి కోమలి, రాజేష్ 2 ప్లేట్లతో చేతిలో నీళ్ల బాటిళ్లతో బయటకొచ్చారు. రాజేష్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కోమలి మాత్రం యుద్ధం గెలిచిన వీరవనితలా నవ్వుతుంది. ఇదిగోండి అగ్నిపర్వతం స్పెషల్ మసాలా, వేడివేడిగా తీసుకోండి. దీని వాసనకి ఆకలి డబుల్ అవుతుంది. వాసన చూస్తే ఆకలి సంగతి దేవుడు ఎరుగమ్మా, ప్రాణం పోయేలాగా ఉంది. ఏంటి కామలి ఇది, రంగు సుత్తిని భయం వేస్తుంది. రుచి చూడండి అత్తమ్మ. మామయ్య గారు, మీరు మొదలు పెట్టేయండి, మీకోసమే స్పెషల్గా చేశాను. రామారావు ప్లేట్ అందుకొని వణుకుతున్న చేతులతో ఒక పెద్ద ముద్ద తీసుకున్నాడు. జై శ్రీరామ్, ఏదేవైనా గానివ్వు అంటూ నోట్లో పెట్టుకున్నాడు. మొదటి 2 సెకండ్లు నిశ్శబ్దం. రామారావు నవ్వులుతున్నాడు. కోమలి ఆశగా చూస్తుంది. సూర్యకాంతం భయంగా చూస్తుంది. హఠాత్తుగా రామారావు కళ్ళు పెద్దవయ్యాయి. అమ్మ బాబోయ్, అమ్మో అమ్మ, నీళ్లు నీళ్లు అంటూ అరుస్తూ కుర్చీలో నుంచి లేచాడు రామారావు. నాన్నా, ఇదిగో బాటిల్ అని బాటిల్ అందించాడు. కాంతం, నా నాలుగు కాలిపోతుందే. ఏంటమ్మా ఇది, నోట్లో అగ్నిగుండం పేలినట్టుంది. కోమలి, ఇందులో కారం వేసావా లేక నిప్పులు పోసావా? అయ్యో, ఏవండి, ఏమైంది కామలి, ఏం చేశావే అంటూ తను కూడా చిన్న ముక్క నోట్లో వేసుకుంది. వెంటనే సూర్యకాంతం మొహం కూడా ఎర్రగా మారిపోయింది. ఓ స్నిద్దొంపదేగా, అమ్మా నా గొంతు పోయింది. ఇది మనిషి తినేదనా, వేషం అలాగుంది. అదే కదత్తమ్మా మ్యాజిక్. చలికాలంలో ఇలా కారంగా తింటేనే ఒంట్లో వేడి పుడుతుంది. చూడండి, మావయ్య గారికి ఇందాక చలి వణుకు పుట్టింది, ఇప్పుడేమో చెమటలు పడుతున్నాయి. అంటే నా ప్రయోగం సక్సెస్ అయినట్టే కదా. నా ప్రాణం పోతంటే నీ ప్రయోగం సక్సెస్ అంటావేంటి? బాబోయ్, కడుపులో మంట మొదలైంది. నాకు పంచదార డబ్బా కావాల్సిందే. నాకు ముందే తెలిసి ఇలా జరుగుతుందని. అందుకే నేను తినకుండా తెలివిగా తప్పించుకున్నాను. నీ తెలివి తాగలయ్యా, అంత నిద్ర పోగొట్టు. ఇల్లంతా ఘాటు వాసన. ఇప్పుడు కిటికీలు తెరిస్తే చలి, మూస్తే ఘాటు. మాకు మంచి శిక్ష వేసావు. మీకెప్పుడు నా మీద కంప్లైంట్లే. నేనెంత సైంటిఫిక్గా ఆలోచించి వండాను. సరేలే, రేపుదయం ఇదే మిగిలిన వంటని టిఫిన్లో పెడతాను. వద్దు బాబోయ్, ఇంకోసారి ఆ వంట వద్దు, ఇంకేమీ వద్దు తల్లి.
ఈ రాత్రికి ఇట్టా నీళ్ళు తాగి బతికేస్తా. అందరూ వెళ్ళి పడుకోండి. పదండి, ఇంకెప్పుడు అర్ధరాత్రి వంటలంటే మాత్రం ఒప్పుకోను. కామలి, ఆ గిన్నెలు రేపు నువ్వే దోముకో. ఏంటో నా టాలెంట్ ఎవరికీ అర్థం కాదు. అంటూ కోమలి గర్వంగా భుజమెగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామారావు ఇంకా నోట్లో గాలి పీల్చుకుంటూ హమ్మా హమ్మా అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. ఇలాగే మీ ఇంట్లో కూడా ఎవరైనా వెరైటీ వంటకాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.